అక్క, ఏదైనా స్వీట్ చేద్దామా? ఏ నీకేమైనా స్వీట్ తినాలనిపిస్తుందా? నాకు కాదక్క, ఇంట్లో అందరికీ నోరు తీపి చేద్దామని. ఈ రోజుతో ఆ శని పీడ విరగడైపోతుంది కదా. మెల్లగా మాట్లాడుచాను. ఏంటి అక్కా చెల్లెలేదో గుసగుసలాడుకుంటున్నారు? నా గురించే మాట్లాడుకుంటున్నారా? నీ గురించి మాట్లాడుకోవడం తప్ప మాకు వేరే పనేం లేదనుకుంటున్నావా? ఇప్పుడు ఈ ఇంట్లో హాట్ టాపిక్ నేనే కదా. సడన్ గా సెలబ్రిటీ అయిపోయాను కదా. అరవింద్ ఆంటీ మెచ్చిన కోడళ్ళయ్యాను. నీది 3 నాళ్ల ముచ్చటే. ముందుంది మొసళ్ల పండగ. ఏంటి అక్కను చూసుకుని చెల్లి నోరు లెగుస్తోంది? నీకు మీ అక్కించింది గర్భసంచి, నాలుక కాదు. ఆ నాలుకని కాస్త అదుపులో పెట్టుకో. పెట్టుకోకపోతే ఏం చేస్తావు? మీ అక్కకి జరిగిందే నీకు జరుగుతుంది. ఇందాక అరవింద్ అత్తయ్య నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిందో చూశారు కదా. మీ అక్కని చీపురిగట్టలా పక్కన పెట్టేసి నన్ను అరిటాకులా భోజనం పెట్టింది. మిత్ర బొమ్మ గీయటానికి నా అంతేనా? ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా? అరిటాకుల్లో పంచభక్ష పరమాన్నాలు వడ్డించినా భోజనం అయ్యాక ఆ ఆకుని ఎంగిలాకు అనే అంటారు. దాన్ని మడిచి చెత్త బుట్టలో పడేస్తారు. కాని చీపురు అలా కాదు. ఇల్లు ఊడ్చి దాన్ని పక్కన పెట్టినా అది ఇంట్లోనే ఉంటుంది. ఇంటిని శుభ్రం చేస్తుంది కాబట్టి చీపుర్ని లక్ష్మీదేవిలా పూజిస్తారు కూడా. అంటే ఇప్పుడు నువ్వు లక్ష్మీదేవి అన్నమాట. అందరూ నిన్ను పూజించాలన్నమాట. చాలా భ్రమలో ఉన్నావు లక్ష్మి. నీ ఫ్యూచర్ ఏంటో చెప్పనా? ఇప్పుడు వంట మనిషిలా కిచెన్లో ఉన్నావు, రేపు పని మనిషిలా ఉంటావు. నిన్న అరవింద్ ఆంటీతో నువ్వు తన కోడలివి కాదు అనిపించుకున్నావు. రేపు మిత్రతో నువ్వు నా భార్యవి కాదు అనిపించుకుంటావు.